ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం మే 4వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉన్నాయి, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మీరు ఏ విధంగా దేవతారాధన చేయాలి, పరిహారాలు చేయాలనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక ఈరోజు వీరి యొక్క దినఫలాల ప్రకారం వీరిపైన కన్ను పడింది, జాగ్రత్తగా ఉండాలి. అయితే ఎవరిపైన కన్ను పడింది, మీరు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి, వారి వల్ల ఎటువంటి నష్టాలు జరగబోతున్నాయి, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఇక వీరు అనేది బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను అస్సలు ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన అయినా చేస్తూ ఉంటారు. వీరికి అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. జీవితంలో నిందలు ఆ రూపంలో ఎదురైనప్పటికీ కూడా అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ మీకు చేయూతను అందించే స్నేహితులు, కుటుంబ సభ్యులు మీకు తోడుగా నిలుస్తారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ యొక్క జీవితంలో చాలా రోజులుగా మిమ్మల్ని ద్వేషించినటువంటి వ్యక్తులు ఒక కుట్ర చేసే ఆరోపణ లేదా ఒక నింద మీపై మోపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నలుగురు మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉంటే వారు చూసి తట్టుకోలేని ఓర్వజాలని మీపైన ఈర్ష్యతోని పగాన్ని వారు పెంచుకుంటారు. అసూయతో, కుళ్ళుతో మీపైన ఏదో ఒక ఆరోపణ చేయాలని, ఒక నింద మీపైన మోపాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వారి యొక్క కన్ను మీపైన పడింది. ఈ విధంగా మీ యొక్క కుట్రను చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు పనిచేసే చోట కానీ, లేదా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులకు, దూరపు బంధువుల్లో కానీ మీపైన ఎవరైతే కుళ్ళు, అసూయ ఉందో చాలా జాగ్రత్తగా చాలా రోజులుగా మిమ్మల్ని ద్వేషిస్తున్నారో వారి నుండి ఒక సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మన మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు, మన చెడును కోరుకునే వ్యక్తులు ఎవరనే విషయాన్ని మనకి ఖచ్చితంగా ఎదుటి వ్యక్తుల యొక్క మాట తీరు, ప్రవర్తన ద్వారా ఏదో ఒక సందర్భంలో అర్థమవుతుంది. అటువంటి పరిస్థితి యొక్క జీవితంలో కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో ఆరోపణ వ్యక్తి చేస్తున్న వారు ఎవరు, ఇంకా మిమ్మల్ని ఎవరు ద్వేషిస్తున్నారనే కారణం, ప్రవర్తన గనక ఉన్నట్లయితే పొరపాటున మీకు దాన్ని సర్దుకోవడం ప్రయత్నం చేయండి. బంధువులను నిలుపుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేకాని కుళ్ళులతో, అసూయతో మాత్రమే బిహేవ్ చేయకండి. బంధాలను విడగొట్టుకోకండి. తెలిస్తే మాత్రం మీరు ఎటువంటి వ్యక్తులైనా సరే దూరం పెట్టడమే చాలా ఉత్తమం.
సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.